గురుభ్యో నమ. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19 ఆదివారం నాడు వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తృతీయ నాడు జరుపుకునే అక్షయ తృతీయను సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ఫలదాయకమైన రోజుగా భావిస్తారు. నమ్మకం ప్రకారం ఈ రోజు చేసిన శుభకార్యాల ఫలితం ఎప్పటికీ నశించదు. అందుకే పూజ, దానం, పెట్టుబడి మరియు కొత్త ఆరంభాలకు ఇది ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అక్షయ తృతీయతో ముడిపడిన ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. మనం అక్షయ యొక్క గాఢమైన అర్థం. సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ నాశనం కానిదని. మత విశ్వాసం ప్రకారం ఈరోజు చేసిన పుణ్యం కర్మలు శాశ్వత ఫలితాలు ఇస్తాయి. ఈ నమ్మకంతో ప్రజలు దానము, జపం మరియు తపస్సులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ముహూర్త లేని శుభదినం. అక్షయ తృతీయ రోజు పంచాంగం చూడకుండానే ఏ శుభకార్యమైనా చేయవచ్చు. వివాహము, గృహప్రవేశము లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అత్యుత్తమైనదిగా పరిగణించబడుతుంది. కొనుగోళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత. బంగారము, వెండి లేదా ఆస్తి కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఈ రోజు ముడిపడి ఉంది. ఈరోజు కొనుగోలు చేసిన వస్తువు వృద్ధి చెందుతుందని నమ్మకం. ఆధునిక కాలంలో ప్రజలు ఈరోజు డిజిటల్ పెట్టుబడులు మరియు కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తారు. పౌరాణిక ఘటనలతో సంబంధం. మత గ్రంథాల ప్రకారం ఈ రోజున భగవాన్ పరశురాముడు జన్మించారు. ఈ తిథినే మహర్షి వేదవ్యాసుడు గణేశునితో కలిసి మహాభారత రచన ప్రారంభించారని కూడా చెప్పబడుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం మహాభారత యుద్ధం యొక్క ముగింపు కూడా ఈ రోజునే ముగిసిందని చెప్పబడుతుంది. గంగ మరియు అక్షయ పాత్ర కథ. భూమిపై అవతరించడానికి తల్లి గంగ ఈ రోజునే అంగీకరించిందని చెప్పబడుతుంది. వనవాస సమయంలో పాండవులకు ద్రౌపది కోసం అక్షయ పాత్ర కూడా ఈ రోజున లభించిందని, దానితో ఆహారం ఎప్పటికీ అయిపోయేది కాదని చెప్పబడుతుంది. ప్రత్యేక దేవాలయాల సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్లోని సింహాచల దేవాలయం భగవాన్ నరసింహ విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. ఈ రోజున మాత్రమే భక్తులకు వారి వాస్తవ రూపం యొక్క దర్శనం లభిస్తుంది. బద్రీనాథ్ ధామ యొక్క కపాటాలు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ యొక్క కపాటాలు ప్రతి సంవత్సరం శీతాకాలం తర్వాత ఈ రోజునే తెరవబడతాయి. దీంతో పాటు చార్ధామ్ యాత్ర ప్రారంభానికి సంకేతంగా లభిస్తుంది. జైన మతంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జైన సంప్రదాయంలో ఈరోజు మొదటి తీర్థంకరుడు ఋషిదేవుడితో సంబంధం కలిగి ఉంది. ఒక సంవత్సరం ఉపవాసం తర్వాత వారు ఈ రోజున ఇక్షురసం స్వీకరించి పాలన చేశారు. అక్షయ తృతీయ 2026 ప్రధాన అంశాలు. అక్షయ తృతీయ ఏప్రిల్ 19 నాడు 2026 సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఆదివారం అవుతుంది. వైశాఖ మాసం శుక్లపక్షం యొక్క తృతీయ తిథి ఉదయం 10:49 ప్రారంభమై 20వ తారీఖు ఉదయం 7:27తో ముగుస్తుంది. ఈరోజు తల్లి లక్ష్మి, కుబేర దేవత మరియు భగవాన్ ధన్వంతరిని పూజ చేయడం వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభంగా పరిగణించబడుతుంది. ప్రేమానంద్ మహారాజు ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే, మానసిక జపం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఈరోజు బుద్ధి వృద్ధి చెందుతుంది మరియు దేవతలు కూడా సంతోషిస్తారు. అందువల్ల ఆయన చెప్పినట్టు మానసిక జపం చేసుకొని మనం ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు అనమాట ఆయన. ధన్యవాదాలు.